అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ కీమా ఫ్రై. చాలా రుచిగా మా అత్తగారి స్టైల్లో చాలా టేస్టీగా అలా చేసుకోలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా చాలా సింపుల్ రెసిపీ కూడా. ఈ రెసిపీ కోసం ముందుగా కీమాని బాయిల్ చేసుకోవాలి. కీమా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక అరకప్పు వాటర్ వేసుకుని ఈ కీమాని ఉడికించుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ అంతా అయిపోయేంత వరకు కూడా కీమాని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఇంకా పొట్టు తీసిన వెల్లుల్లి ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ఇంకా కీమాని యాడ్ చేసుకోవాలి. ముందుగా కాజు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న కీమాని కూడా వేసేసుకోవాలి. కాజు ముక్కలతో ఈ కీమా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాజుని మనం బాయిల్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కారం 3 టీ స్పూన్లు లేదా 4 టీ స్పూన్లు వేసుకోవాలి. ఇంకా గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, టేస్ట్కి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇది మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగా కొంచెం డ్రైగా అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ విధంగా చేసుకుంటే కీమా ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.